స్వాతి షాపింగ్ మాల్ లో ప్రకటిస్తున్నాం. గోల్డ్ కలర్ సారీ కంప్లీట్ గోల్డ్ 10,000. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్నా వ్లాగ్స్. మిస్ అమ్మ లక్కీ షాపింగ్ మాల్లో షాపింగ్ అయిపోయిన తర్వాత స్వాతి షాపింగ్ మాల్ దగ్గరికి అయితే వచ్చామండి. ఆల్రెడీ మిస్ అమ్మ లక్కీ షాపింగ్ మాల్ వీడియో అయితే మన ఛానల్ అప్లోడ్ చేసిన, ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసేయండి. ఇక్కడ వచ్చేసి లగేజ్ కౌంటర్ దగ్గర ఈ లక్కీలో తీసుకున్న ఈ బెడ్షీట్లు అవి కూడా కౌంటర్లో అయితే పెట్టేస్తున్నాను. ఈ స్వాతి షాపింగ్ మాల్ మొన్న జూలై 14న శ్రీలీల చేత గ్రాండ్గా ఓపెనింగ్ అయితే చేయించారండి. కొత్తగా ఓపెన్ చేయడం వల్ల జనాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నారు. అలాగే బట్టలు కూడా కూరగాయలు అమ్ముతున్నారు, మీరు చూసేయండి. చూసారు కదా, 1000కు 3 అనేసి అమ్ముతున్నారు. అలాగే ఒక్కసారి వచ్చేసి 100 రూపీస్ కూడా ఇస్తున్నారు. అలాగే 1+1 ఆఫర్స్ కూడా ఉన్నాయండి. అంటే న్యూగా షాపింగ్ మాల్ ఓపెన్ చేయడం వల్ల ఆఫర్స్ కూడా చాలా ఎక్కువగా పెట్టారండి. ఇక్కడ చూసారా, 500 రూపీస్ సారీస్ వచ్చేసి 249 రూపీస్కి అయితే ఇస్తున్నారండి. సారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే న్యూగా ఓపెన్ చేశారు కదా, మరి జనాల్లోకి షాపింగ్ మాల్ పేరు వెళ్ళాలి కదా, దానికోసం అన్నీ కూడా చాలా తక్కువ రేట్లకే అయితే ఇస్తున్నారు. కానీ జనాలు ఎక్కువగా ఉండడం వల్ల మనకి నచ్చినవి తీసుకోవడానికి అయితే మనకి చాలా టైం పడుతుందన్నమాట. ఎందుకంటే ఏదైనా తీసుకుందామన్నా చాలామంది అటు ఇటు చీరలు తీసుకోవడం, అటు ఇటు పడేయడం వల్ల కొంచెం ఎంచుకోవడం కూడా కష్టం అవుతుంది. అలాగే ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ సారీస్ వచ్చేసి 100 రూపీస్ అయితే పడ్డాయి. అలాగే మనకి ఇంకా కింద అండర్ గ్రౌండ్లో ఒక ఫ్లోర్ అయితే ఉందండి. ఇక్కడ వచ్చేసి ఓన్లీ పట్టు సారీస్, అలాగే లెహంగాస్, లంగావాణిలు ఇవన్నీ కూడా ఉంటాయంట. పట్టు చీరలు అయితే చాలా బాగున్నాయి. ఇలా వర్క్ వచ్చిన పట్టు చీరలు ఉన్నాయి. అలాగే నార్మల్ పట్టు చీరలు కూడా ఉన్నాయండి. వర్క్ వచ్చిన బ్లౌజ్ పట్టు చీరలు ఏంటంటే కొంచెం రఫ్గా ఉన్నాయి, కొంచెం హెవీగా ఉన్నాయి. ఇవైతే చాలా సింపుల్గా చాలా బాగున్నాయండి. ఈ సారీ వచ్చేసి 5000 అయితే చెప్పారు. అలాగే ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ సారీ వచ్చేసి 10,000 అయితే కాస్ట్ ఉందండి. పట్టు చీరలు అయితే కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపించాయి, కానీ ఇప్పుడు పట్టు చీరలు అన్నీ కూడా ఈ రేట్లోనే కదా ఉన్నాయి. చూడడానికి క్లాత్ అయితే చాలా బాగుంది, అంటే కొంచెం లైట్ వెయిట్గానే ఉన్నాయండి, మరీ హెవీగా అయితే ఏమీ లేవు. పట్టు చీరలు కూడా అన్నీ చాలా బాగున్నాయి అనిపించాయండి ఇక్కడ నాకైతే. మనకి కింద అండర్ గ్రౌండ్లో ఉన్న ఫ్లోర్ అంతా కూడా కొంచెం కాస్ట్లీ సారీస్ అయితే ఉన్నాయండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2548 రూపాయల నుండి 10% డిస్కౌంట్ అయితే వస్తుందంట. అంటే మనకి 250 రూపాయల డిస్కౌంట్ అయితే వస్తుందండి ఆ సారీకి. అలాగే ఇక్కడ వచ్చేసి చాలా రకాల లెహంగాస్ ఉన్నాయి, లంగావాణీలు కూడా ఉన్నాయండి. ఇక్కడ లంగావాణి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 650 నుంచి ఇక్కడ లంగావాణీలు కూడా స్టార్ట్ అవుతున్నాయంట. ఇంక ఇక్కడ నాకు చూసేసి మళ్ళీ పైకి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరి వెళ్తుంటే ఈ డిజైన్ అయితే బాగా నచ్చిందనమాట. లైటింగ్ చాలా బాగుంది కదా. ఇంకా అలాగా ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో సారీస్ చూపించేసాను, అండర్ గ్రౌండ్లో కూడా చూపించాను. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే మళ్ళీ నేనైతే వచ్చేసానండి. ఆ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి నైటీలు, అలాగే డ్రెస్లు ఇవన్నీ అమ్ముతున్నారు. నేను ఇప్పుడు చూపిస్తున్న ఈ నైటీ వచ్చేసి 100 రూపీస్ అయితే పడుతుందండి. ఇక్కడ నైటీస్ కూడా స్టార్టింగ్ 100 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. సారీస్ 100 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి. నైటీలు కూడా ఇక్కడ 100 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 100 రూపీస్ నుంచి 200 రూపీస్, 300 రూపీస్, 400 రూపీస్ వరకు నైటీలు కాస్ట్ అయితే ఉంది. నేను కొన్ని నైటీలు అయితే తీసి మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ నైటీ కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అయితే పడుతుంది. అలాగే ఇంకా చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయండి. నైటీలు కూడా చాలా బాగున్నాయి అనిపించాయి. ఇక్కడ నైటీలకు కూడా 1+1 ఆఫర్ అయితే నడుస్తుందండి. నేను కొన్ని నైటీస్ అయితే చూశాను. ఇప్పుడు ఈ నైటీ చూసారు కదా, ఇందాక 450 రూపీస్ అయితే ఉంది కదా, 1+1 ఆఫర్లో వస్తుంది. అలాగే ఈ నైటీ కూడా సేమ్ అదే కాస్ట్ అండి. అలా కొన్ని అయితే 350 రూపీస్ కూడా ఉన్నాయి. అలాగే ఆఫర్లో ఉన్న నైటీస్ కానివ్వండి, సారీస్ కానివ్వండి 100 రూపీస్కి వస్తున్నాయి అని చెప్పాను కదా, అదైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క పీస్ మాత్రమే ఇస్తారంట. ఎక్కువ తీసుకుందామన్నా సరే అవ్వదంటండి, ఆ విధంగా చెప్పారు అక్కడైతే. అలాగే ఇక్కడ వచ్చేసి 2 పీస్ సెట్లు, 3 పీస్ సెట్లు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయండి. ఈ టాప్ అయితే చాలా బాగుంది. ఒకటి 1200 అని చెప్పారు. 1+1 అంటే మనకి 600కి ఆ టాప్ అయితే వచ్చేస్తుంది. నేనైతే షాపింగ్ మాల్ ఎలా ఉంది అనేసి వీడియో తీద్దామని చెప్పి వచ్చాను, కానీ ఇప్పుడు షాపింగ్ చేయడానికి అయితే రాలేదు. మళ్ళీ ఇంకొకసారి రావాలి. కానీ ఇప్పుడు చూశాను ఏమేంటి ఎక్కడెక్కడ ఉన్నాయి అని చెప్పి. ఇక్కడ చూసాం కదా, ఇంకా 2-3 షాపుల్లో చూసిన తర్వాత ఇక్కడ నేను ఏదైనా ఫైనల్ చేస్తాను. కానీ ఇక్కడైతే రీజనబుల్ ప్రైసెస్కి అన్నీ వస్తున్నాయి.
ఉన్నాయి అనిపించాయండి. 2 పీస్ సెట్లు 3 పీస్ సెట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ శారీస్ కన్నా కూడా ఎక్కువ టాప్స్ తీసుకోవడానికి జనాలు ఎగబడుతున్నారు చూడండి. అలాగే ఈ టాప్ వచ్చేసి 1890 రూపాయలు అంట. 10% డిస్కౌంట్ వస్తుంది. మనం ఎంచుకోవాలన్నమాట. ఒక్కొక్కటి కొంచెం కాస్ట్ తక్కువగానే అనిపిస్తుంది, ఒక్కొక్కటి ఎక్కువగా అనిపిస్తుంది. ఈ టాప్ వచ్చేసి 900 పడుతుంది. అంటే మనకు 1+1 ఆఫర్ కాబట్టి 450 రూపీస్కి అయితే వస్తుందండి. ఈ విధంగా ఉన్నాయి. మనం ఎంచుకుని వెతుక్కుంటే కొంచెం తక్కువ కాస్ట్లోనే మంచిగా డ్రెస్సులు కానీ శారీస్ కానీ వస్తున్నాయి అన్నమాట. అలాగే ఈ టాప్ అయితే నచ్చిందండి. 600 రూపీస్ వస్తుంది. అంటే ఒక టాప్ వచ్చేసి 1200 అని ఉంది, కానీ 1+1 ఆఫర్ కాబట్టి 600కి అయితే ఆ టాప్ వస్తుంది. ఇంకా అలా చూసుకుంటూ వీడియో తీసుకుంటూ అయితే వెళ్ళాను. నేను వచ్చిన పని ఒకటైతే షాపింగ్ చేద్దాం అన్నట్టుగా అలా వీడియో తీసుకోవడానికి అవుతుంది కదా అని చెప్పి మళ్ళీ ఈ షాప్లోకి అయితే మా వారిని తీసుకొచ్చాను. అందుకే నేను ఇప్పుడైతే ఏం కొనట్లేదు, కానీ అలా షాప్ అయితే వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. అంటే న్యూగా ఓపెన్ చేశారు కదా, ఆఫర్స్ ఎలా ఉన్నాయి అని తెలిస్తే ఎవరైనా వచ్చి షాపింగ్ చేసుకోవడానికి కూడా అవుతుంది కదా అని చెప్పి నేనైతే ప్రస్తుతానికి వీడియో అయితే తీస్తున్నానండి. అలాగే ఇక్కడ వచ్చేసి దుపట్టాలు ఒక్కొక్కటి మనకి 4 పీస్లు వచ్చేసి 500 రూపీస్ పడుతుంది అంట. అంటే ఒక్కొక్కటి వచ్చేసి 120 రూపీస్ అయితే పడుతున్నాయి. తక్కువ కాస్ట్లోనే బాగున్నాయి కదండి. అలాగే ఇక్కడ వచ్చేసి ఇవి డ్రెస్ మెటీరియల్స్ అండి. ఇవి కూడా మనకి చాలా బాగున్నాయి. క్లాత్ అంతా కూడా చాలా బాగుంది. ఇది కూడా 1200 పడుతుంది, 1300 పడుతున్నట్టుంది. ఒకటి 650 రూపీస్ అయితే పడుతుంది. అలాగే నైట్ డ్రెస్లు అన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ నైట్ డ్రెస్ వచ్చేసి 3 పీస్లు కలిపి మనకి 1000 రూపీస్కి అయితే వస్తున్నాయండి. బాగుంది కదా, ఆఫర్ అయితే చాలా బాగా నచ్చింది. అంటే ఒక్కొక్కటి 333 రూపీస్ ఎంతో పడుతుంది. బాగుంది ఈ ఆఫర్ కూడాను. అలాగే ఇక్కడ ఇంకా టాప్లు ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయానండి. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి అంతా కూడా మెన్స్ వేర్ అనమాట. మెన్స్కి సంబంధించినవన్నీ కూడా ట్రాక్స్, ప్యాంట్లు, జీన్స్, షర్ట్లు అన్నీ కూడా ఉన్నాయండి. అలాగే ఇక్కడ కూడా ఆఫర్స్ అయితే ఉన్నాయి. 1000కి 5 షర్ట్లు ఉన్నాయి. అలాగే 1000కి 3 షర్ట్లు, 2 షర్ట్లు అలా ఉన్నాయన్నమాట. ఆఫర్స్ అయితే నేను మరీ ఎక్కువగా చూడలేదు, ఎందుకంటే ఈ వీక్లో మా అబ్బాయి బర్త్డే ఉంది. దానికోసం మళ్ళీ షాపింగ్కి వాడిని తీసుకుని వద్దాంలే, వాడు ఉన్నగా సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే జస్ట్ అలా వీడియో తీసుకుని అయితే ఇంకా 3rd ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాను. 3rd ఫ్లోర్లో అంటే కిడ్స్ వేర్ అనమాట. ఇప్పుడు షాపింగ్ చేయడానికి మాకెవరు కిడ్స్ లేరు కాబట్టి మామూలుగా ఫ్లోర్ అంతా ఎలా ఉంది అనేసి నేనైతే మీకు చూపిస్తున్నాను. కిడ్స్ వేర్లో కూడా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయండి. జనాలు అయితే ఎక్కువగానే ఉన్నారు. శ్రావణ మాసం ఆడవాళ్ళు చీరలు తీసుకోవడం కోసం వస్తారు, కానీ మరి ఇంట్లో వాళ్ళు అందరి కోసం ఆలోచిస్తూ ఉంటారు కదా, దానికోసమే కిడ్స్కి అలాగే పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ షాపింగ్ అయితే చేసేస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఫ్లోర్లోనూ కూడా జనాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నారండి. మరి కొత్త షాపింగ్ మాల్ కదా, ఆఫర్లు ఉంటాయి కదా, మరి అందుకే చూసేయాలని చెప్పి చాలామంది అయితే వచ్చేస్తున్నారు. ఇంక వెళ్తూ ఇక్కడ బెడ్షీట్లు కూడా ఆఫర్లో ఉన్నాయని చెప్పారు. ఇక్కడ వచ్చేసి 4x6 బెడ్షీట్లు, 4 బెడ్షీట్లు 1000 రూపీస్ అని చెప్పారండి. నేను ఆల్రెడీ లక్కీలో అయితే 5 బెడ్షీట్లు 1000 రూపీస్కి తీసాను. అది కింగ్ సైజ్ బెడ్షీట్లు తీసాను. ఇక్కడికన్నా ఇంక లక్కీలోనే ఆఫర్ బాగుంది కదా అని చెప్పి ఇంక బెడ్షీట్లు అయితే తీయకుండా బయటకు అయితే వచ్చేసాను. చూడండి ఎంత టైం పట్టిందో. జస్ట్ అలా షాపింగ్ మాల్ చూసి వచ్చేద్దాము వీడియో తీసుకుని అన్నట్టుగా లోపలికి వెళ్తే నాకు 2-3 అవర్స్ వరకు టైం అయితే పట్టేసిందండి. చీకటి కూడా పడిపోయింది. నేను టౌన్ వేరే పని మీద అయితే వచ్చాను. ఆ పని పక్కన పెట్టేసి షాపింగ్ అనుకుంటూ ఇలా వీడియోస్ అయితే తీసుకుంటూ ఉండిపోయాను. ఇదే షాపింగ్ మాల్ వీడియో అండి. మీరులో ఎవరన్నా ఒకవేళ షాపింగ్కి వెళ్ళాలనుకుంటే ఒకసారి స్వాతి షాపింగ్ మాల్కి వెళ్ళి విజిట్ చేయండి. ఆఫర్లు అయితే నాకు బాగానే ఉన్నట్టుగా అనిపించాయి. మళ్ళీ నేనైతే ఇంకొకసారి వెళ్ళి పూర్తిగా నా షాపింగ్ అంతా కూడా వీడియో తీస్తాను. అలాగే ఇంక వెళ్తూ చెన్నై షాపింగ్ మాల్ వీడియో తీస్తున్నాను చూడండి ఎంత ఖాళీగా ఉందో. ఈ చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన కొత్తలో అయితే అసలు ఖాళీ ఉండేది కాదు, కానీ ఇప్పుడైతే చాలా ఖాళీగా కనిపిస్తుంది. ఇంకా అందరూ కూడా స్వాతి షాపింగ్ మాల్ వైపే వచ్చేస్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి తెలియజేయండి. బాయ్.